గడిచింది. ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. అజయ్ భార్య పేరు సుమ, విజయ్ భార్య పేరు కావ్య. పెళ్లి తర్వాత అందరూ ఒకే ఇంట్లో కలిసి ఉండడం మొదలుపెట్టారు. ప్రారంభంలో సుమ, కావ్య ఇద్దరూ బాగా కలిసిపోయారు. నవ్వుతూ మాట్లాడేవారు, పనులు పంచుకుని చేసేవారు. కాని అది సరస్వతమ్మకి నచ్చలేదు. ఆమె మనసులో ఒక భయం, ఇద్దరూ కలిసిపోతే నా మాటకు విలువ ఉండదు అని. ఆ రోజు నుంచే ఆమె మాటల్లో మార్పు వచ్చింది. ముందుగా సుమ దగ్గరకు వెళ్ళింది. నెమ్మదిగా చెప్పింది, సుమా, నువ్వు చాలా మంచిదానివి. కావ్య మాత్రం లోపల నిన్ను అసూయపడుతోంది. ఆ మాట సుమ మనసులో అనుమానం నాటింది. తర్వాత కావ్య దగ్గరకు వెళ్ళింది. కావ్య, నువ్వే ఈ ఇంటికి సరైన కోడలు. సుమ పైకి మంచిదిలా నటిస్తుంది, లోపల నిన్ను తక్కువగా చూస్తుంది. కావ్య మనసు కూడా కదిలింది. రోజులు గడిచాయి. సరస్వతమ్మ చిన్న విషయాలను పెద్దగా చెప్పడం మొదలుపెట్టింది. సుమ చేసిన పనిని కావ్య దగ్గర చెడ్డగా చెప్పేది. కావ్య చేసిన పనిని సుమ దగ్గర తప్పుగా చెప్పేది. అది నీ గురించి అలా అన్నది, ఇది నీ మీద అలా మాట్లాడింది. మెల్లగా నవ్వులు మాయమయ్యాయి, మాటలు తగ్గిపోయాయి. ఒకరోజు వంటగదిలో పెద్ద గొడవ జరిగింది. సుమ అరిచింది, కావ్య ఏడ్చింది. అత్త మాత్రం మౌనంగా కూర్చుని లోపల సంతోషపడింది. కాని ఒకరోజు సరస్వతమ్మ అనారోగ్యంతో పడిపోయింది. ఆ సమయంలో సుమ, కావ్య ఇద్దరూ కలిసి నిలబడ్డారు. మాటలు మొదలయ్యాయి, నిజాలు బయటపడ్డాయి. గురించి అలా అన్నావని అత్త చెప్పింది. నాకు అదే చెప్పింది. అప్పుడే అర్థమైంది, వాళ్ల మధ్య చిచ్చు పెట్టింది అత్త మాటలేనని. ఆ రోజు నుంచి సుమ, కావ్య దగ్గరయ్యారు. అత్త మాటలు శక్తి కోల్పోయాయి. పుష్పిన్ ఒక ఇల్లు కూలిపోవడానికి గొడవలు కాదు, తప్పు మాటలే చాలు.